మమ్మీ మమ్మీ అని ఏం స్నాక్స్ చేస్తున్నావు? ఏం చేయాలి? నీ చేతిలో ఏమున్నాయి? మిర్చి. మిర్చి బజ్జీ. ఓకే. ఇవాళ నేను చింతపండుతో మిర్చి బజ్జీ తయారు చేస్తున్నాను. అయితే ఈ మిర్చి బజ్జీల కోసం మిరపకాయలు సన్నంగా కాకుండా లావుగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటేనే ఈ మిరపకాయలు అనేవి చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సినవి 2 కప్పుల శనగపిండి, పావు చెంచా సోడా, పావు చెంచా వాము, అర చెంచా ఉప్పుని యాడ్ చేసుకొని ఎగ్ బీటర్తో కలుపుతూ ఉండాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలర్ కోసం కొంచెం కారంని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని బజ్జీకి కావాల్సినట్టుగా కలుపుకొని పక్కన మనం మిక్సీ జార్లో గుప్పెడు పల్లీలు, 1 చెంచాడు నువ్వులు, పావు చెంచా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇందులో 5 నిమిషాల ముందు నానబెట్టిన చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం బరసగానే ఉండాలి. అలా ఉంటే మిర్చి బజ్జీలు తింటూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా మిర్చిని ఘాటు పెట్టుకొని అందులో ఇలా మధ్యలోకి ఈ స్టఫింగ్ని యాడ్ చేసుకొని అన్నీ ఒకటే విధంగా ఇలా స్టఫింగ్ చేసుకున్న మిరపకాయలను పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత తినేటప్పుడు మిర్చిల పైన ధనియాల పొడి యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అద్భుతం, అమోఘం. థ్యాంక్ యూ.